హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి పునఃస్వాగతం. ఈరోజు ఆతరం అపురూపం 8th ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం వినండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. మగపిల్లల గురించి ఎలాంటి దిగులు లేదు. ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆడపిల్లను కూడా ఓ అయ్య చేతిలో పెట్టగలిగితే మన జీవితం ధన్యమైనట్లేనని అన్నపూర్ణ రోజుకు 10 సార్లైనా అనుకుంటుండేది. ఆ దేవుడే ఆమె మొర ఆలకించాడా అన్నట్లు సంధ్యకి అనుకోకుండా మంచి సంబంధం కుదిరింది. వాళ్ళ కాలేజ్ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన హైకోర్టు జడ్జి సోమసుందరం గారు స్టేజి మీద పాట పాడిన సంధ్యను చూసి మర్నాడే ఇంటికొచ్చి వాళ్లకు తమకు భూమి ఆకాశమంతా తేడా ఉన్నా పట్టించుకోకుండా సంబంధం కలుపుకుందామని అడిగారు. తల్లిదండ్రులతో పాటు పెళ్లి చూపులకొచ్చిన వరుడు హరగోపాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంధ్యను చూడగానే ఇష్టపడి ఓకే చెప్పేశాడు. వెంటనే సోమసుందరం గారు, మాకు పైసా కట్నంతో పనిలేదు, లక్ష్మీదేవి లాంటి మీ పిల్లను మా ఇంటి కోడలు చేయండి చాలంటూ సంబంధం ఖాయం చేసుకుని ముహూర్తం పెట్టించి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళకముందే అన్నపూర్ణ ఒక్క పరుగున లోపలికి వచ్చి, మన సంధ్య పూర్వజన్మలో ఏ పూలతో పూజ చేసిందో బంగారం లాంటి భర్త దొరికాడండి. అసలు ఇదంతా కలో నిజమో నాకింకా నమ్మశక్యం కావడం లేదు. గొప్పవాళ్లలో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారన్నమాట అంటూ ముక్కున వేలేసుకుంది. తను ఆ రోజు పూర్ణ అమాయకత్వం చూసి నవ్వుతూ, పిచ్చిమొద్దు, గొప్పతనం అంటే కేవలం డబ్బు హోదా కాదే, మంచి మనసున్న వాళ్ళందరూ గొప్పవాళ్లే. ఆ మంచితనమే ఆయన్ని భేషజం లేకుండా మన ఇంటి దాకా రప్పించిందని చెప్పాడు. నెలకల్లా చెల్లెలి పెళ్లి బాధ్యతను అన్నదమ్ములిద్దరూ పంచుకుని దగ్గరుండి ఘనంగానే జరిపించారు. ఉదయ్కి కూడా చేసేద్దామని సంబంధాలు వెతుకుతుండగా తనతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఆనందరావు, 3 ఆడపిల్లల తండ్రి, పాపం యాక్సిడెంట్లో కుడిచేయి పోగొట్టుకున్నాడు. ఆ దిగులుతో మంచం పట్టిన అతడి బాధ చూడలేక స్నేహితుడిగా తోచని సాయం చేయడం తన ధర్మంగా భావించి అతడి పెద్ద కూతురు సౌమ్యను తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నాడు. అందం అణకువ ఉన్న ఆ పిల్ల పూర్ణకి కూడా బాగా నచ్చింది. ఉదయ్ కూడా తన మాట కాదనకుండా సంతోషంగా ఒప్పుకోవడమే కాదు, పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేని వాళ్ళ దీనస్థితికి జాలిపడి రామాలయంలో నిరాడంబరంగా ఆ పిల్ల మెళ్ళో తాలి కట్టి వెంటనే బెంగళూరులో కాపురం పెట్టాడు. విజయ్కి వెతకాల్సిన పని లేకుండా తన ఆఫీసులోనే పనిచేసే తమిళమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఒకరోజు ఇంటికి తీసుకొచ్చి చూపించాడు. పిల్ల కుందన బొమ్మలా ఉంది. వాళ్ళమ్మ నాన్న వచ్చి నాన్న తెలుగులో చాలా పద్ధతిగా మాట్లాడుతుంటే అభ్యంతరం చెప్పడానికి ఏ కారణం కనిపించలేదు. కానీ వాళ్లకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. వాళ్ళ స్థాయి కూడా తమకంటే అన్ని విధాలా పైచేయిగానే ఉంది. ఆ ఒక్క విషయంలోనే పూర్ణ కొంచెం తటపటాయిస్తూ, మన పిల్లని చేసుకునేవాళ్ళు మనకన్నా ఓ మెట్టు పైనుండేలా, మనం కోడల్ని తెచ్చుకునే చోట ఓ మెట్టు కింద ఉండేలా చూసుకోవాలంటారు కదండి. పైగా వాళ్లకు మగపిల్లలు కూడా లేరు. వాళ్ళ మంచి చెడు అన్నీ వీడే చూసుకోవాలి కదా అంటూ నసిగింది. ఈ రోజుల్లో కొడుకు కోడళ్ళు ఎలాగో కూతురు అల్లుడు కూడా అంతే పూర్ణ. ఇలాంటివి పట్టించుకోకు. ఇక వాళ్ళ స్థాయి అంటావా, అది మనకు అనవసరం. చూడాల్సింది వాళ్ళ సాంప్రదాయాన్ని, ఇంటికొచ్చే కోడలి గుణగణాల్ని. అన్నీ పద్ధతిగా ఉన్నప్పుడు నువ్వేవేవో ఊహించుకుంటూ కాదంటే వాడు బాధపడటమో, లేదంటే మనకు తెలియకుండా ఆ పిల్ల మెళ్ళో 3 ముళ్ళు వేయడమో జరుగుతుంది. అంతకన్నా మన చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తే వాడు సంతోషపడతాడు, మన గౌరవము నిలబడుతుంది అంటూ సర్ది చెప్పి ఒప్పించాడు. విజయ్ పెళ్లితో బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఆ తర్వాత రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు మీది వడ్డీతో ఉన్నంతలో పిల్లల్ని ఏమీ ఆశించకుండా పెద్దలిచ్చిన 3 గదుల పెంకుటింట్లో ప్రశాంతంగా బండి దొర్లిచ్చేస్తున్నారు. పండగలకు పబ్బాలకు పిల్లలు ఇక్కడికి రావడమే తప్ప వాళ్ళ ఇళ్లకు ఎన్నడూ వెళ్ళింది లేదు. ఇప్పుడు ఇద్దరు హైదరాబాద్ రాగానే తమ దగ్గరికి వచ్చేయమంటున్నారు.
పూర్ణకి ఇంతకు ముందు లేదు కానీ, ఇప్పుడు తనకు 65 ఏళ్ళు వచ్చాయి కదా! ఇద్దరం పెద్దవాళ్ళమయ్యాం. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న అభద్రతా భావానికి లోనవుతున్నట్టుంది. అందుకే కొడుకుల దగ్గర ఉండాలని ఇంతగా ఆరాటపడుతోంది. వృద్ధాప్యంలో ఎవరికైనా శేష జీవితాన్ని మనవలు, మనవరాళ్ళ ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ గడపాలనే ఉంటుంది. వెనకటి తరాల్లో దాదాపు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. వాళ్ళ మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతల్ని గురించి తన చిన్నప్పుడు బామ్మ, తాతయ్య కథలు కథలుగా చెప్తుండేవాళ్ళు. తల్లిదండ్రులు చనిపోయే వరకు తన దగ్గరే ఉన్నారు. కానీ ఇప్పుడే యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ యువతరానికి, తమ తరానికి మధ్య ఏదో తెర అడ్డుపడుతున్నట్లు అనిపిస్తోంది. ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లల దగ్గర ఉండగలుగుతున్నారు? అలా ఉండగలిగితే మునుపెన్నడూ లేని వృద్ధాశ్రమ సంస్కృతి ఈ 2 దశాబ్దాల కాలంలోనే ఇంత బలంగా ఎందుకు వేళ్ళూనుకుంది? ఇవన్నీ చెప్పినా కొడుకు ఎప్పుడొస్తాడా? ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామా అని ఉబలాట పడిపోతున్న అన్నపూర్ణ, మీకు ఈ ఊరు, ఇల్లు వదిలి రావడం ఇష్టం లేక ఇలాంటి కుంటి సాకులు చెప్తున్నారు అంటూ బాధపడుతుందే తప్ప అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. కొడుకులు రమ్మన్నా వెళ్ళలేకపోయామన్న అసంతృప్తితో ఇక్కడ సంతోషంగా ఉండలేదేమో. అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రస్తుతం ఆమె అభీష్టం ప్రకారం నడుచుకోక తప్పదు. కానీ ఎందుకైనా మంచిది. తల్లి కొడుకులకు నచ్చజెప్పి సామాన్లు ఇక్కడే ఉంచి ఇల్లు తాళం పెట్టి వెళ్ళాలి. తర్వాత తమ శేష జీవితాన్ని ఆ కాలమే నిర్ణయిస్తుంది. అవును, అంతే చెయ్యాలి. ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చాక కానీ అతగాడి మనసు స్థిమితపడలేదు. కథ విన్నారు కదా! ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.